బిగ్ బాస్ హౌస్ గురించి హ్మ్. మాట్లాడుకుందాం. హ్మ్. హౌస్‌లోకి వెళ్ళావు. నేను టాప్ 5 అని ఎక్స్‌పెక్ట్ చేశా. హ్మ్. చాలా ఇది ఉంటది. బాగా ఫైట్ చేస్తది అని హ్మ్. అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగెటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్‌లీ అందరికి నేను నచ్చాలని రూల్ లేదు. హ్మ్. నేనెప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. హ్మ్. ఇప్పుడు నేను 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కామెంట్స్ అంటే నేను అవును. మాట్లాడే దాన్ని బట్టి అలవాటు. వచ్చేది. హ్మ్. సో, నేను పెద్ద పట్టించుకోను. హ్మ్. 'బిగ్ బాస్' హౌస్ ఏంటంటే వాస్ట్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. హ్మ్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. హ్మ్. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్‌కొచ్చినా సరే, ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. హ్మ్. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీస్ ఎ స్టడ్, హీస్ ఎ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏందిరా అరుస్తుంది గయ్యాళి అని అంటారు. గయ్యాలి. ఆ! అవును. అవును. సో, ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్‌గానే నా వీడియోస్ చూస్తేనే అర్థమైతే నాకు నార్మల్‌గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. హ్మ్. అలాంటిది హౌస్‌లో 15 మంది ఉన్నప్పుడు హ్మ్. ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. మాట్లాడేసేదాన్ని. హ్మ్. అది నాకు నెగెటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి హ్మ్. ఆళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. హ్మ్. దానివల్ల ఏమైంది అంటే అబ్బా! అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిట్లికి వేలు పెడుతుందిరా అని చెప్పి నెగెటివ్ వచ్చింది. హ్మ్. తర్వాత రియలైజ్ అయ్యా. ఓకే. నాకు సార్ చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు, ఎందుకంత నెగెటివ్ ఎనర్జీ అందరికి ఇవ్వడం చెప్పి స్లోగా కామ్ అయ్యానంతే. హ్మ్. హ్మ్. గెలకడం మానేశాను. అవును. వాళ్ళిష్టం వాళ్ళొద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్‌లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నిన్ను అరే! అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశారు. హ్మ్. దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది. మళ్ళీ వైల్డ్ కార్డ్‌గా ఎందుకెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్ అంటే నేను ఫిఫ్త్ వీక్‌లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది. నాకు అనిపిచ్చింది. తర్వాత అనిపిచ్చింది. హ్మ్. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా అంటే మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. హ్మ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే ఎళ్ళిపో అనకూడదు గదా! ఆ! సో, 'బిగ్ బాస్' నాకు చాలా ఇష్టం గాబట్టి సరే ఫిఫ్త్ ఎలిమినేట్ అయిపోయినా. ఐ నో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు. హ్మ్. రీ ఎంట్రీ అంటూనే ఉన్నారు. హ్మ్. అంతమంది ఆడియన్స్ రీ ఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమైనా కూడా వెళ్ళాలి కదా! అని చెప్పి 'బిగ్ బాస్' గూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత కదా! అనిపిచ్చింది. మరి వెళ్ళాకే మళ్ళీ నెగెటివ్ అయ్యింది. ఆ! అవును. కదా! హ్మ్. వెళ్ళాక అనవసరంగా అంటే నువ్వు బయటకొచ్చాక చాలామంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలోనో ఎక్కడో విన్నాననుకుంటున్నా. అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా! మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో, ఎవరు మాట్లాడారో నాకు తెలీదు. మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో, లేకపోతే ఎవరు మాట్లాడారో తెలీదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా! ఇంక మీకు రాదని తెలుసు కదా! మరి ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేశారు? ఎందుకు వెళ్ళడం? నాకు 'బర్నీ' గారు వస్తున్నారని తెలీదు. తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరిని లగేజ్ పట్టుకొని రమ్మన్నారనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరిని లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరొస్తారు, ఎవరు రీ ఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. హ్మ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ 9, 10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. హ్మ్. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకెళ్ళిపోయాం, రెడీ అయిపోయి నేను ఒక్కదాన్నే అనుకున్నాను. అప్పటి వరకు రీ ఎంట్రీ అని ఒక్కదాన్నే హ్మ్. మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా! అని చెప్పి. ఓకే. కార్ ఎక్కినా బర్నీ అన్న ఉన్నారనమాట. అప్పుడు హ్మ్. తెలిసింది బర్నీ గారు గూడా వస్తున్నారని. నాకు హ్మ్. తెలీదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు. మళ్ళీ ఇట్లా ఓట్లు హ్మ్. పెడతారు. ఈ ప్రాసెస్ అసలేం తెలీదు హ్మ్. హ్మ్. నాకు. బిఫోర్ 'బిగ్ బాస్' చూసావా? ఆ! ఆ! చూసా. చూసావా? ఆ! అంటే ఫాలో అవుతావా? ఆ! అన్ని ఫాలో అవుతా. సీజన్స్ ఫాలో అవుతావా? ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ నీకు. బర్నీ అన్న వస్తారని తెలీదు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు ప్రియా రావచ్చు. హ్మ్. ఎవరైనా రావచ్చు. హ్మ్. మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. హ్మ్. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదాన్నే వెళ్ళాలి. ఎందుకంటే నాకు అన్‌ఫెయిర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు హ్మ్. కాబట్టి. హ్మ్. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అన్నని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలీదు యాహ్! యాక్చువల్లీ. హౌస్‌లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు. హ్మ్. ఏం జరుగుతుంది? ఎలా నడుస్తున్నాయి సిట్యుయేషన్స్? అసలు వాట్ ఈస్ 'బిగ్ బాస్'? అసలు మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఇవన్నీ తెలిసిన దానివి. రీ ఎంట్రీ వచ్చినప్పుడు అది మన కళ్యాణ్‌తో మాట్లాడడం గాని, లేకపోతే మిగతా కంటెస్టెంట్స్‌తోని బిహేవియర్ గాని, సడెన్‌గా ఎందుకు చేంజ్ చూపిచ్చావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపియలే. హ్మ్. నేను ఫస్ట్ నుంచి ఇంతే. హ్మ్. నాకొక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. హ్మ్. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి సిక్స్త్, సెవెంత్ వీక్ చూసా. హ్మ్. 5 వీక్స్ చూసిన దానికి, సిక్స్త్, సెవెంత్ వీక్ చూసిన దానికి, బయట నుంచి చూసేదానికి హ్మ్. ఓహో! ఇట్లానా అని చెప్పి కళ్యాణ్‌కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి. హ్మ్. ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. హ్మ్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. ఆ హ్మ్. ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే హ్మ్. నేను బయటకొచ్చేసా. హ్మ్. సో, అది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నది బిగ్ బాస్ హౌస్‌లోనే మాట్లాడాలి. ఆ! ఇప్పుడు బయటకొచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లో ఇలా అన్నావు కదా! అలా అన్నావు కదా! అని చెప్పి మాట్లాడితే వేస్ట్ హ్మ్. తెలిసిందే హ్మ్. కదా! హ్మ్. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. హ్మ్. ఇమాన్యుయల్‌కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ అక్కకి కూడా అప్పుడు ఏంటంటే నాకు
5th వీక్ నేను చాలా క్లోజ్ అయినా. హ్మ్. సో ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. హ్మ్. కళ్యాణ్‌కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషన్ ఇచ్చాను హ్మ్. చెప్పి. అవును. అంటే సజెషన్ అనే కాదు. అంటే కళ్యాణ్‌తోనే కూర్చొని, కళ్యాణ్‌తోనే ఉండి లేదు లేదు. ఆ! ఎక్కువ అందరు మాకైతే కనిపించింది అదే. అలాగే లేదు కనిపించింది. నేను అందరితో డెమోన్ హ్మ్. రీతుతో కూర్చున్నా మాట్లాడా. కళ్యాణ్ పడుకొని పోయినాక కూడా హ్మ్. నేను ఉన్నదే 2, 3 డేస్. హ్మ్. ఓకే. హ్మ్. అప్పటికే టీమ్స్ విడిపోయాయి. హ్మ్. బర్నీ అన్నకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నీ అన్నకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో, నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి గేమ్ ప్లాన్‌లు అవి ఇవి మాట్లాడతాం కదా! హ్మ్. సో, నేను మాట్లాడుతున్నా అందరితో. డెమోన్ రీతుకు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా. అది కూడా చూపిచ్చారు. హ్మ్. కళ్యాణ్‌తో మాట్లాడా. మాధురి గారితో చాలా మాట్లాడా. అందరితోనే మాట్లాడా. హ్మ్. 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 మేబీ నేను కళ్యాణ్‌తో క్లోజ్ కాబట్టి అట్లా చూపిచ్చారేమో. కానీ మీరు లోపలికి వెళ్లి చాలా మంది చెప్పేసుకున్నారు కదా! ఏమంటి? అంటే బయట ఏం జరుగుతుంది? ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేసారు కదా! అహా! చెప్పడం అంటే ఫైర్ స్టోన్. నిజంగానే నాకు ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకొచ్చాను గానీ, హ్మ్. కానీ హింట్లు ఎళ్తూనే ఉన్నాయి కదా! హ్మ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ థర్డ్ వీక్ దివ్య వచ్చింది. తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎళ్లారు. హ్మ్. తర్వాత మేమెళ్ళాం. హ్మ్. బర్నీ అన్నొచ్చారు. హ్మ్. తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు హ్మ్. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎళ్లారు. హ్మ్. హ్మ్. మళ్ళీ అర్జున్ ఎళ్లారు. అమర్‌దీప్ ఎళ్లారు. ఆది గారొచ్చారు. హ్మ్. హింట్లు వెళ్తూనే ఉన్నాయి గదా! అవును. అవును. సో కానీ నువ్వు ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే, ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. హ్మ్. అందరూ చూసేదేంటి 'ఆది' గారి కామెడీ కోసం చూస్తారు. హ్మ్. 'దివాళీ' ఎపిసోడ్ హ్మ్. కోసం. హ్మ్. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, అరే నేనుంటే బావుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట హ్మ్. నుంచి. హ్మ్. హ్మ్. సడెన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే, ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి హ్మ్. చాలా హర్ట్ అయినా అప్పుడు. ఆ! ఎన్ని రోజులున్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ, అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' గురించి మాట్లాడుతున్నాను గానీ, హ్మ్. మైండ్ అటెళ్ళింది అంటే, అరే! నాకెందుకయ్యింది? నాకెందుకయ్యింది? నాకెందుకయింది? అని చెప్పి అట్లా ఎళ్ళిపోతూ ఉంటాను. అది ఉంటాను. ఇప్పటికిప్పుడు మళ్ళీ పోదు కదా! మళ్ళీ హౌస్‌లోకెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు? కాకపోతే ఏవి ఏంటి అసల? నీ ఏవి కోసం అంత అదొక ఫైట్ చాలా చేసావు? చాలా చాలా రిగ్రెట్ అది నాకు. హ్మ్. ఇప్పుడు 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టమైన ఆ! అమ్మాయిని నేను. ఆ! నాలాంటి ఒక కామనర్‌గా అసలు 'బిగ్ బాస్' ఛాన్స్ వస్తదో లేదో తెలీదు. అలాంటిదొచ్చింది. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్‌ఫెయిర్‌గా వచ్చానా? ఫెయిర్‌గా వచ్చానా? అదంతా కూడా పక్కన పెట్టేస్తే, ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత నేను కూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళి చూపించుకోవడానికి, లేదా నేను చూసుకోవడానికి ఏముంటది? హ్మ్. వీడియో అనేదే కదా! హ్మ్. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెటే. చాలా ట్రామా అనిపిస్తది ఇప్పటికి గూడా అదే. అందరికి ప్లే అయ్యాయి కదా! ఏవీలు? ఎవరికో ఒకరికి మిస్ అయిందనుకుంటా. ఐషా అనుకుంటా. ఐషాకి యెస్. యెస్. హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో ఎళ్ళిపోయింది కదా! ఎళ్ళిపోయింది. హ్మ్. తన జర్నీ అయితే ఇంకా అద్దునం. హ్మ్. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని, తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు గెలుస్తారని చెప్పి తెలిసిందే గదా అది. హ్మ్. హ్మ్. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. కళ్యాణ్‌కి సపోర్ట్ చేసావు. డీమన్ పవన్‌కి సపోర్ట్ చేసావు. స్టోరీలు పెట్టింది నువ్వు పెట్టావు. ప్రియా పెట్టారు. డీమోన్ బయటకొచ్చాక నిన్ను అన్‌ఫాలో కొట్టడానికి రీజన్ ఏంటి? అరే! డీమోన్ అన్‌ఫాలో కొట్టారేంటి? నేను ఫస్ట్ డీమోన్ అన్‌ఫాలో అదే కొడితే ఎందుకు ఆ ఇష్యూ ఏంటి? ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు నీకు నాకు కోపమొచ్చిందనుకో, హ్మ్. ఏం జేస్తావు? ఇప్పుడు నీకు నాకు గొడవొచ్చింది. హ్మ్. ఫోను చేస్తే ఎత్తుతావా? హ్మ్. అదే. ఎత్తావు గదా! ఆ! మళ్ళీ తర్వాత అలాగని చెప్పి కంటిన్యూ అవుతావు. 2, హ్మ్. 3 రోజుల తర్వాత సెటిల్ అయిపోద్ది కదా! హ్మ్. సేమ్ అట్లానే హ్మ్. మాకసల ఏం గొడవ కాదు. హ్మ్. ఏదో చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంతే. నిన్నే మాట్లాడేసుకున్నాం. క్లియర్ అయిపోయింది. ఫాల్ కొట్టుకున్నారా? కొట్టను. ఎట్లా అయిపోతదంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఫాలో కొట్టి నాకు ఎట్లా అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్‌ని నేను 10 సార్లు ఫాలో కొట్టు, అన్‌ఫాలో కొడతా ఉంటాను. గొడవలొచ్చినప్పుడల్లా. ఆ! నాకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు కొన్ని సపోర్ట్ మెసేజ్‌లు పెడతారు మీ ఆ! ఫ్యాన్ పేజ్‌లో. ఫ్యాన్ పేజెస్‌లో అరే! శ్రీజ ఫాలోయింగ్ 68 ఉండేది. ఇప్పుడు 67కొచ్చింది. ఎవరిని అన్‌ఫాలో చేశారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద అదేంటి స్పై స్పై లాగా పెడతారు. చూస్తున్నారు. ఓహో! ఇంత చేస్తారా అని చెప్పి అర్థమైంది. ఆ! ఇప్పుడు డెమాన్ పబ్లిక్ ఫిగర్ ఇద్దరం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నాము. అన్‌ఫాలో కొట్టాం కాబట్టి ఇంత ఇష్యూ అయితుంది. నేను నా ఫ్రెండ్స్‌ని ఎన్ని సార్లు అన్‌ఫాలో కొట్టి ఫాలో కొడతాను తెలుసా? ఆ! అంతే ఆ! నేను నేను చె అదే అదే. జబ్బే ఉంది గానీ. ఆ! రీతు ఎందుకు కొట్టింది మరి నిన్ను? రీతు చాలా మందినే కొట్టిందంట. అవును. చాలా మందిని కొట్టింది. అందులో చాలా నువ్వు మందినే ఉన్నావు. కొట్టా. నేను కొట్టా. రీజన్ ఏంటి నీది? నాకు తెలిసి మేము గ్రాండ్ ఫినాలే అప్పుడు వ్లాగ్ చేశామనమాట ఒకటి. హ్మ్. నాది వ్లాగ్. హ్మ్. దాంట్లో మాధురి గారు మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు, మాధురి గారు మీకెవరంటే ఇష్టమంటే డెమోన్ అని చెప్పి సంథింగ్ ఏదో వచ్చాక డెమోన్ అని చెప్పారు. చెప్పినాక లాస్ట్ 2 వీక్స్ డెమోన్ బాగా ఆడుతున్నారు అంటే రీజన్ ఏంటి అని చెప్పి కొంచెం కన్వర్జేషన్ అయింది. హ్మ్. అప్పుడు ఇండైరెక్ట్‌గా రీతు నేమ్ వచ్చారు. రీతు నేమ్ రాలే. హ్మ్. హ్మ్. బట్ ఇండైరెక్ట్‌గా రీతుని అంటున్నట్టు వస్తే మేము నవ్వినాం. నార్మల్ జోక్ కదా నవ్వాం. అది సీరియస్‌గా తీసుకొని అన్‌ఫాలో చేసినట్టుంది. ఎప్పుడు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ట్రై చేసావా? లేదు నేను చేయలే. చెయ్యవా? ఎందుకు అవసరం లేదు. అంతేనా? ఇప్పుడు జనరల్‌గా గూడా ఇప్పుడు
నేను లేనప్పుడు కూడా ఒక 10 మంది ఉంటారు, నా మీద జోకేస్తే నవ్వుతారు కదా. అట్లానే ఇప్పుడు చాలా మంది అన్నారు లాస్ట్ 2 వీక్స్ డెమోను హైలైట్ అయ్యారని. అండ్ ట్రూ, అది రీతు వల్ల కాదని పక్కన పెట్టేస్తే నిజంగానే హైలైట్ అయ్యారు. ఇప్పుడు రీతు నా ఫ్రెండ్ లానే అనుకున్నా నేను కూడా. సో జనరల్ గా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చెప్పలే, పక్కన అంటే నవ్వినా. ఇప్పుడు నువ్వైనా సరే, ఇప్పుడు తనైనా సరే నా గురించి ఎవరైనా జోకులు వేస్తే నవ్వుతుంది. సో దానికంత సీరియస్ తీసుకున్నప్పుడు నేనేం చేయలేను, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వను. ఐ డోంట్ నో, లైక్ అది మరి సంథింగ్ అంతే. ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి ఉన్నారా? బానే ఉన్నాం. మీ గ్రూప్ ఉందా? గ్రూప్ అయితే ఉంది. అది ఎంత యాక్టివ్ గా ఉంటది అనేది తెలిసిందే కదా. మాకు తెలిసిన గ్రూపులే. మీకు తెలిసిన గ్రూప్లే, సీనియర్వి, నీకే తెలియాలి. లేదు కూడా గ్రూప్ లేదా? ఆ గ్రూప్ ఉంది, నేను లేను అందులో. లెఫ్ట్ అయిపోయినావా? అప్పుడు ఎప్పుడు లెఫ్ట్ అయిపోయాం. ఎందుకు ఎవరు పెట్టట్లేదు మెసేజ్లు, ఏం పెట్టుకోవట్లేదు. ఉందంటే ఎందుకు, మన అందరం కలిపి ఫ్యామిలీ ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ ఉంది కదా, చాలా ఇది. అందులో మొత్తం అంతా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కళ్యాణ్తో మంచిగా ఉన్నాడా? మంచిగా మాట్లాడదాం. కళ్యాణ్ సూపర్ సూపర్. మాతో బానే మానేసాడే కళ్యాణ్ జాబు? మానేసినట్టు ప్రెసెంట్ అయితే వెళ్ళలేదు, అంటే కొంచెం వెళ్తాడు ఇప్పుడైతే. ఏమో నాకు తెలిసి అయితే వెళ్తాడు అని అనుకుంటున్నాను, కానీ నాకు అంత ఐడియా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నిజంగా నాకు ఐడియా లేదు వెళ్తాడా వెళ్ళని, ఎప్పుడు డిస్కస్ చేయలేదు అనమాట. ప్రెసెంట్ ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్తాడేమో. నాకు నువ్వు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నావో లేదో నాకు తెలియదు, బట్ నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది. బీబీ జోడీ అంటే, బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమాన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా, ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే, లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకుంటే చేసుకున్నాను, వదిలేస్తా. గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా, బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి. ఏదో పిచ్చి లైట్ తీసుకుంటాం, పిచ్చి లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా, చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్, బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి, బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ రియాలిటీ షో, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా అసలు. నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దామా. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్ గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి, మానస్ ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 డేస్ లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా, నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు. అది విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది, బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను ఓకే, అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవరస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు ఏం లేదు, పవరస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 డేస్కి వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు.
ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, హ్మ్. చాలా చాలా బాగా మంచి చేస్తాడు. డాన్సర్. అవును. నేనా నా డాన్స్ అంతంత మాత్రాన ఏదో వచ్చినటువంటి డాన్స్ గురించి తెలుసు. అలాంటిది నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు. అక్కడే హ్మ్. సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా, పేషెన్స్‌గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు. చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్‌వేర్ తనకింకా ఏదో కలిసి రావట్లేదనో, హ్మ్. బట్ సమ్‌వేర్ హి ఫెల్ట్ బ్యాడ్, దేనివల్లో హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకంత సపోర్ట్ చేసిన పార్ట్నర్‌ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? హ్మ్. నేను సపోర్ట్ చేయకుండా లేదు చైతు నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? హ్మ్. సో, అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇయ్యాలనిపిచ్చి ఓకే. నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా. వెళ్ళిపోయినానా? ఆ! ఉంటది కదా! ఆ! ఎంతైనా ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మన్స్ హ్మ్. ఇలా హ్మ్. వచ్చి ఇలా ఎళ్ళిపోవడం హ్మ్. ఉంటది కదా! ఎంతైనా సరే. బాధ హ్మ్. ఉంటది గానీ ఏం చేయాలి బాధపడి? ఆ! అయిపోయిందింక. బావుందా? యాంకర్ ప్రదీప్‌తో హ్మ్. హ్మ్. శేఖర్ మాస్టర్ అక్కడ బావుంది. మన జడ్జెస్ శ్రీదేవి అని. గారు. శ్రీదేవి గారు చాలా బావుంటారు బయట. చాలా తెలుసు నాకు. నేను చేశాను ఆమె ఆ! ఉన్నప్పుడు. నువ్వు చేసావు కదా! చాలా బావుంటారు. చాలా బావుంటారు. అవును. ట్రై సదా గారు చేశాను. బావుంటారు. హ్మ్. హ్మ్. అవును. సదా మ్యామ్ గూడా. ఇద్దరు సదా మ్యామ్ బ్యూటిఫుల్‌గా గూడా. ఉంటారు. అవును.